హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి 2025 వేకెన్సీస్ ఇంకా ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసిన ఆర్ఆర్సీ గ్రూప్ డి వేకెన్సీస్ సంబంధించిన నోటిఫికేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి, ఇంకా బుక్ లిస్ట్ ఏంటి, ఫ్రీ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. సో మీరు కనుక ఇలాగే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలి లేదా అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటుంటే మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ సిలబస్ ఏంటంటే మెయిన్లీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. టోటల్ డ్యూరేషన్ టైం వచ్చి 90 మినిట్స్, అంటే 1 hour 30 minutes ఉంటుందండి. ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అంటే మీరు కనుక 3 questions రాంగ్ పెడితే ఒక కరెక్ట్ అయిన క్వశ్చన్ కి మార్క్స్ తీసేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ లో ఉంటుంది. ఓవరాల్ గా 100 questions ఉంటాయి. 100 marks కి ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మెయిన్లీ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి మ్యాథమెటిక్స్. ఇందులో 25 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. సో ఓవరాల్ 25 marks మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఉన్న టాపిక్స్: నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏజెస్, క్యాలెండర్ అండ్ క్లాక్. ఈ క్యాలెండర్ అండ్ క్లాక్ అనేది ఏంటంటే యాక్చువల్లీ రీజనింగ్ టాపిక్, బట్ మ్యాథ్స్ లో కూడా దీన్ని కన్సిడర్ చేస్తారు. దెన్ మెన్సురేషన్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఇంకా ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఇవన్నీ ఇందులో ఉన్న టాపిక్స్. నెక్స్ట్ రిసోర్సెస్ విషయానికి వస్తే మెయిన్లీ ఇందులో బుక్స్, కాన్సెప్ట్స్, ఎక్కడి నుంచి వినాలి, ఎలా వినాలి, అండ్ మాక్ టెస్ట్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఇవి మెయిన్ గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సిలబస్ తెలుసుకోవాలి. ఆఫ్టర్ సిలబస్ కాన్సెప్ట్ ఎక్కడ వినాలి, ఎలా వినాలి, ఇది మెయిన్. మీరు కనుక ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నట్టయితే మీరు అక్కడికి ఫాలో అవ్వచ్చు, ఆ క్లాసెస్ ఫాలో అవ్వచ్చు. లేదు మీరు ఓన్ గా లేదా యూట్యూబ్ లో మీరే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే కొన్ని రిసోర్సెస్ నా పర్సనల్ గా నాకు నచ్చినవి చెప్తున్నానండి, నేను ఫాలో అయినవి. తెలుగులో ఉంటాయి ఈ క్లాసెస్ అండ్ బైలింగ్వల్ లైక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. ఎగ్జామ్ ట్రిక్స్ ఇంకా తెలుగు రైల్వేస్, వీళ్ళిద్దరివి కూడా క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. వీలైతే మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఆ క్లాసెస్ ని మీరు వినొచ్చు కూడా. ఇది కాకుండా కాన్సెప్ట్ కి ఒక బుక్ ఉంటుంది, గగన్ ప్రతాప్ కాన్సెప్ట్ కింగ్ బుక్. ఈ బుక్ లో కూడా మీరు అన్ని ఫార్ములాస్ కానీ టాపిక్ వైజ్ మోడల్స్ కానీ అన్ని క్వశ్చన్స్ ఇందులో మీరు ఫాలో అవ్వచ్చు. ఇలా కాకుండా ఇంకా బుక్స్ ఉంటాయి, అదేంటంటే కిరణ్ పబ్లికేషన్స్, పినాకిల్ పబ్లికేషన్స్, ఆదిత్య రంజన్ పబ్లికేషన్స్ బుక్స్ ఉంటాయి. వీటిల్లో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చూడొచ్చు. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ వినాలి. కాన్సెప్ట్ విని మీకు అర్థమైన తర్వాత మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైక్ కిరణ్ పబ్లికేషన్ ఆర్ పినాకిల్ పబ్లికేషన్స్ ఈ బుక్ ని పర్చేస్ చేసి వీటిలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ మీరు కనుక సిలబస్ ఒక 50% కంప్లీట్ అవుతూ వస్తుంది, మీరు చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు మీరు మాక్ టెస్ట్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మాక్ టెస్ట్ నేను ఓన్ గా యూజ్ చేసేది ఏంటంటే టెక్స్ట్ బుక్ మాక్ టెస్ట్ అయితే ఫాలో అవుతున్నానండి. మీకు ఏదైనా నచ్చిందంటే మీరు అది ఫాలో అవ్వచ్చు. ఈ టెక్స్ట్ బుక్ లో మాక్ టెస్ట్ లైక్ టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి, చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి, సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. సో మీరు అలా టాపిక్ అయిపోయి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఓవరాల్ సెక్షనల్ వైజ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదండి ఓవరాల్ గా మ్యాథమెటిక్స్ కి అయితే. నెక్స్ట్ మనం రీజనింగ్ సబ్జెక్ట్ గురించి చూద్దాం. రీజనింగ్ లో ఓవరాల్ గా 30 questions ఉంటాయి. ఈచ్ క్యారీస్ 1 mark. ఓవరాల్ 30 marks కి ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, లైక్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి ఇవి 30 questions ఉంటాయి, అవి 25 questions ఉంటాయి. లైక్ 30 + 25 55 marks కి ఓవరాల్ గా 55% ఆఫ్ ద ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మీద బేస్ అయి ఉంటుంది. సో మీరు మెయిన్ గా ఫస్ట్ ఈ రెండింటిని ఫోకస్ చేయండి. ఆ తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. సో రీజనింగ్ లో ఉన్న టాపిక్స్: అనాలజీ, సిరీస్, కోడింగ్, డీకోడింగ్. ఈ సిరీస్ లో మళ్ళీ నెంబర్ సిరీస్ ఉంటుంది, ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుందండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బ్లడ్ రిలేషన్స్, సిలాగిజం, వెన్ డయాగ్రామ్, డేటా సఫిషియన్సీ, డైరెక్షన్స్, క్లాసిఫికేషన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్స్, ఇంకా ఎక్సెట్రా లైక్ సమ్ మోర్ టాపిక్స్ కూడా ఇందులో ఉంటాయండి. ఇది ప్రిపేర్ అవ్వడానికి మీకు మెయిన్ గా ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మీరు క్లియర్ చేసుకోవాలి.
మీకు ఫ్రీ రిసోర్సెస్ అయితే అడ్డా 247 తెలుగు ఆర్ రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్, ఈ రెండిట్లో కూడా మీరు ఫ్రీగా క్లాసెస్ అనేవి యూట్యూబ్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మీరు వాటిని వాచ్ చేయొచ్చు, ఇంకా కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఈ రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ లో మీకు మ్యాథ్స్ టాపిక్స్ కూడా ఉంటాయండి. లైక్ ఇంతకు ముందు చెప్పాను కదా మ్యాథ్స్ టాపిక్స్ అని, అవన్నీ కూడా మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదా కాన్సెప్ట్ అని వినొచ్చు. ఇలా కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు మోడల్ క్వశ్చన్స్ కానీ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయాలనుకుంటే బుక్స్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే పినాకిల్ ఇంకా కిరణ్ పబ్లికేషన్స్. ఈ రెండు చాలా బాగుంటాయి. ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ గా ఎన్టీపీసీవి కానీ గ్రూప్ డివి కానీ ఓవరాల్ ఆల్ రైల్వే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్ని ఈ బుక్స్ లో ఉంటాయి. సో నేను మెయిన్ గా వీటిని అందుకే సజెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మాక్ టెస్ట్ కూడా సేమ్ టెక్స్ట్ బుక్ లేదా ఇంకా మీరు ఆలివ్ బోర్డ్ కానీ ప్రెప్లీ కానీ గైడ్లీ ఇలాంటివి ఏవైనా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇది మెయిన్ గా రీజనింగ్ విషయానికి వస్తే అండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్. ఈ 2 సబ్జెక్ట్స్ లో కూడా ఓవరాల్ గా కలిపి 45 మార్క్స్ కి ఉంటాయండి. అంటే ఇది 45% వెయిటేజ్ ని ఫాలో చేస్తుంది. జనరల్ నాలెడ్జ్ లో మెయిన్ గా స్టాండర్డ్ జీకే టాపిక్స్ ఉంటాయి. లైక్ స్పోర్ట్స్ కానీ కల్చర్ మీద కానీ బుక్స్ అవార్డ్స్ ఎక్సెట్రా. ఈ టాపిక్స్ అన్ని స్టాటిక్ జీకేలో వస్తాయి. ఇంకా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కింద వస్తాయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా 10th స్టాండర్డ్ లెవెల్లో ఉన్న సబ్జెక్ట్స్ ని మీరు కవర్ చేస్తే సరిపోతుందండి. అండ్ జనరల్ నాలెడ్జ్ తో పాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే ఏముంది లేదు, మంత్ కి ఒకసారి విందాం లేదా ఇయర్ కి ఒకసారి విందాం అయిపోతుంది అనుకుంటే కాదండి. మీరు వీలైన వరకు వీక్లీ వన్స్ అయినా వినాల్సి ఉంటుంది. నేనైతే డైలీ కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక న్యూస్ లాగా మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకుంటూ డైలీ ఏం జరుగుతుందో చుట్టూ ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో కరెంట్ అఫైర్స్ తప్పకుండా వినండి. నేను పర్సనల్ గా ఫాలో అయ్యేదైతే ఐఏసీఈ కరెంట్ అఫైర్స్ డైలీ చెప్తారు. అవి చాలా బాగుంటాయి, లైక్ తెలుగులో ఉంటాయి. ఇఫ్ మీకు హిందీ కూడా అర్థమవుతుంది, మీరు అవి కూడా వినగలరు అనుకుంటే రాజాగుప్తా కరెంట్ అఫైర్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ ఈ 2 ఛానల్స్ కూడా బాగుంటాయండి. డైలీ ఉంటాయి, వీక్లీ కూడా ఉంటాయి, ఇంకా మంత్లీ కూడా ఉంటాయండి. ఐఏసీ అయితే తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. లైక్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్ వల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఓవరాల్ గా జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ కి రిసోర్సెస్ అయితే కాన్సెప్ట్ వినడానికి మీరు ఎనీ బుక్ మీరే ఓన్ గా తీసుకున్న ఒక బుక్ ని దాన్ని మీరు రెఫర్ చేయొచ్చు. లేదా మీరు ఏదైనా కోచింగ్ వెళ్తున్నారు అంటే అక్కడ క్లాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. నేనైతే ఒక బుక్ ని తీసుకొని కంప్లీట్ గా చదవండి. మీకు అర్థం కాలేదనుకుంటే అప్పుడు ఎవరిదైనా క్లాసెస్ అనేది వినండి ఫస్ట్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి. లైక్ ఐఏసీ వాళ్ళవి కొన్ని క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి. జీవి విట్మోవర్, లైక్ హిందీ కనుక మీకు అర్థమవుతుంది అనుకుంటే జీవి విట్మోవర్ ఛానల్ ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా ఎస్ఎస్బి స్టడీ పాయింట్ ఇదైతే తెలుగులోనే ఉంటుందండి. ఇంకా ఎగ్జామ్ ట్రిక్స్, వీళ్ళందరూ కూడా కొన్ని ఫ్రీ క్లాసెస్ ని వాళ్ళ దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లేదా ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లో మీరు కంప్లీట్ గా క్లాసెస్ కూడా పర్చేస్ చేసుకుని వినొచ్చు. ఇంకా బుక్స్ విషయానికి వస్తే లూస్ అండ్ జీకే బుక్ మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా సజెస్ట్ చేసే బుక్ మెయిన్ బుక్ ఇదే ఉంటుంది. ఇది కాకుండా పినాకిల్ ఎస్ఎస్సి థియరీ బుక్ సెకండ్ ఎడిషన్ ఉంది, ఇంకా ఫస్ట్ ఎడిషన్ కూడా ఉన్నాయి. ఈ బుక్స్ కూడా చాలా బాగుంటాయి, మీరు వీటిని కూడా ఫాలో అవ్వచ్చు థియరీ కోసం. ఇంకా వైసీటీ లైక్ యూత్ కాంపిటీషన్ టైమ్స్, వీళ్ళ బుక్స్ చాలా బాగుంటాయండి, ఎస్పెషల్లీ ఫర్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. మీరు ఒకసారి వీటిలో కూడా మళ్ళీ ప్రాక్టీస్ బుక్స్ ఉన్నాయి, థియరీ బుక్స్ ఉన్నాయి. మీరు పర్చేస్ చేసుకొని లేదా పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ లో కానీ లేదా గూగుల్లో కానీ వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా కూడా చదువుకోవచ్చు. ఇదండి ఓవరాల్ గా సిలబస్ కానీ ప్యాటర్న్ కానీ టాపిక్స్ వైజ్ కానీ అండ్ ఫ్రీ రిసోర్సెస్ కానీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది. ఈ ఇయర్ 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి చాలా హ్యూజ్ వేకెన్సీ. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకొని ఎలాగైతే ఇప్పుడు రిసోర్సెస్ ప్యాటర్న్ అన్ని తెలుసుకున్నారు కాబట్టి ఈ విధంగా కనుక మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే, మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా మీరు ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. అండ్ ఇలాగే మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఫోకస్ అండ్ ఫన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.